అంతర్జిల్లా ఘరానా దొంగ అరెస్ట్. గత కొంతకాలంగా మెట్పల్లి సబ్ డివిజన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇల్లు మరియు మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను చాకచక్యంగా పట్టుకున్నారు మెట్పల్లి సిఐ ఏ నిరంజన్ రెడ్డి మరియు మల్లాపూర్ ఎస్ఐ కె రాజు. నిందితుడి నుండి 103 గ్రాముల బంగారు ఆభరణాలు, 125.3 గ్రాముల వెండి ఆభరణాలు మరియు ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ 2025 సంవత్సరం జనవరి నెలలో మొదట సిరిపురు గ్రామంలో, తర్వాత ముత్యాపేట గ్రామంలో మరియు మెట్పల్లి టౌన్లో మరియు మన సబ్ డివిజన్లోని మేడిపల్లి మండలంలోని దమ్మానపేట గ్రామంలో దొంగతనాలు జరగగా అట్టి దొంగలను పట్టుకోవడానికి జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారు ఆధ్వర్యంలో మరియు డిఎస్పీ గారి రాములు పర్యవేక్షణలో నన్ను మరియు మల్లాపూర్ ఎస్ఐని ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేసి అతి దొంగతనం కేసులలో దొంగతనం చేసిన వ్యక్తులను పట్టుకోవాలని చెప్పి ఆదేశించగా నేను మరియు మల్లాపూర్ ఎస్ఐ రాజు ప్రత్యేక బృందంగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంతో మరియు దొంగతనం జరిగిన ఇళ్ల దగ్గర ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరం కలిసి ఆదిలాబాద్ జిల్లా మరియు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అట్టి దొంగల గురించి తిరుగుతుండగా నిన్నటి రోజు మాకు వచ్చిన సమాచారం మేరకు మల్లాపూర్ ఎస్ఐ రాజు తన సిబ్బందితో మల్లాపూర్ మండలంలోని చిట్టాపూర్ శివారులో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి పల్సర్ బండిపై రాగా అతనిని ఆపి ఎస్ఐ రాజు విచారించగా అతడు అనుమానాస్పదంగా తడబడుతుండగా ఎస్ఐ గారికి అనుమానం వచ్చి అతనిని తనిఖీ చేయగా అతని బ్యాగులో ఒక స్క్రూ డ్రైవర్ మరియు కొంత బంగారు ఆభరణములు కనబడగా అతనిని వెంటనే పక్కకు తీసుకొని వెళ్ళి ఇద్దరు ప్రభుత్వ అధికారులను పిలిపించి వారి సమక్షంలో నిందితుడిని ఈ సాక్షి ద్వారా విచారించగా తన పేరు మిట్టపల్లి లక్ష్మణ్ ఎలియాస్ విజయ్ ఎలియాస్ రవి, తనది బైన్సా పట్టణం నిర్మల్ జిల్లా అని, తాను గత 10-15 సంవత్సరాల నుండి దొంగతనాలు చేసుకున్నకు అలవాటు పడి గతంలో 40 దొంగతనం కేసులు చేసినానని, అందులో జైలుకి వెళ్ళి వచ్చినానని, గత సంవత్సరం డిసెంబర్ నెలలో కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 దొంగతనం కేసులలో జైలుకు వెళ్ళి డిసెంబర్ నెలలో చివరి వారంలో విడుదలై వచ్చి ఒకరోజు మధ్యాహ్నం సమయంలో సిరిపురు గ్రామానికి వెళ్ళి తాళం వేసి ఉన్న వీళ్లకు వెతుకుతుండగా గ్రామ చివరన ఒక ఇల్లు తాళం వేసి ఉండగా అతడు ఆ ఇంటికి వెళ్ళి ఒక గడ్డపారతో తాళం పగలగొట్టి లోనికి వెళ్ళి బీరువాను పగలబెట్టి చూడగా అందులో 2 కాళ్ళ పట్ల గొలుసుల జతలు వెండివి ఉండగా వాటిని దొంగిలించుకొని అక్కడి నుంచి పారిపోయి నిజామాబాద్కు వెళ్ళి మళ్ళీ తర్వాత మెట్పల్లికి వచ్చి ఒకరోజు మధ్యాహ్నం సమయంలో బస్సులో ముత్యంపేట గ్రామానికి వెళ్ళి గతంలో లాగానే ముత్యంపేట గ్రామంలో తాళం వేసి ఉన్న ఇళ్ల కొరకు తిరుగుతుండగా ఒక మర్రి చెట్టు మరియు గుడి వద్ద ఒక ఇంటికి తాళం వేసి ఉండగా అట్టి దానిని
2-3 సార్లు నడుచుకుంటూ వెళ్ళి చూసి ఇంటి పక్క గోడ నుండి లోనికి దునికి ఆ ఇంటి ఆవరణలో ఉన్న గడ్డపారతో ఆ ఇల్లు తాళమును పగలగొట్టి లోనికి చొరబడి 3 బీరువాలు పగలగొట్టగా ఒక బీరువాలో సుమారు 12 గ్రాముల బిస్కెట్ బెల్లయి ఉండగా దాన్ని దొంగిలించుకొని అక్కడి నుండి పారిపోయి నిజామాబాద్లో తలదాచుకొని కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఒక దొంగతనం చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ కూడా మెట్పల్లికి వచ్చి మెట్పల్లి బస్టాండ్లో బస్సులో దిగి ఈ వెంకటేశ్వర టెంపుల్ దగ్గరలో ఉన్న ఎస్ఆర్ఎస్పి ఆఫీస్ ముందు ఒక పల్సర్ బండి కాలక్షరి దానికే ఉండి కనబడగా అట్టి పల్సర్ బండిని దొంగిలించుకొని మెట్పల్లి నుండి కోరుట్ల దాటి తర్వాత ఒక కమాన్ కింది నుండి ఒక గ్రామమైన దమ్మానపేట గ్రామ శివారులోనికి వెళ్ళి అచ్చట ఆ పల్సర్ బండిని పెట్టి ఆ గ్రామంలో అతడు తిరుగుచుండగా ఊరు మధ్యలో ఒక ఇల్లు కనబడి ఇంటి ముందట పందిరి కనబడగా ఇట్టి ఇంటిలో ఏదో కార్యక్రమం శుభకార్యం జరిగినదని ఇట్టి ఇంటిలో తప్పకుండా ఏదైనా బంగారు వస్తువులు కానీ డబ్బులు దొరుకుతాయనే ఉద్దేశంతో అట్ట ఇంటిలోనికి వెళ్ళి తాళం పగలగొట్టి లోన ఉన్న కబోర్డ్స్ను పగలగొట్టి చూడగా అట్టి కబోర్డ్లలో బాక్సులలో పెట్టి సుమారు 8 తులాలు అంటే 80 గ్రాముల బంగారం కనబడి ఉండగా మరియు ఒక బ్రాస్లెట్ వెండిది కనబడగా దానిని దొంగిలించుకొని పారిపోయి నిజామాబాద్కు వెళ్ళి మళ్ళీ లాడ్జిలో ఉండి జలసా చేసుకుంటూ నిన్నటి సమయంలో మళ్ళీ ఒక దొంగతనం మెట్పల్లి ఏరియాలోనే చేసి తర్వాత ఎటైనా కొద్ది రోజుల పాటు పారిపోదామని చెప్పి అనుకొని నిన్న బండిపై వచ్చుచుండగా నన్ను పోలీసు వారు పట్టుకున్నారని సాక్షుల ముందు చెప్పి అతను మిట్టపల్లి లక్ష్మణ్ అన్న అతనికి పేకాట మరియు మద్యం మరియు అమ్మాయిలతో ఎక్కువగా అలవాటు ఉండడం వలన అతను ప్రతి సమయంలో సెల్ ఫోన్లు ఉపయోగించడం వల్ల అట్టి సెల్ ఫోన్ల ఆధారంగా మేము సెల్ ఫోన్లు బంద్ చేసినా కానీ ఆ సెల్ ఫోన్ల యొక్క నంబర్లు కనుక్కొని సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చాకచక్యంగా మేము అతన్ని పట్టుకోవడం జరిగింది. మరియు ఇట్టి నేరస్తుడు గతంలో జగిత్యాల జైలుకు తరలించుతుండగా పోలీసుల కళ్ళు తప్పించుకొని వెళ్ళినాడు. మరియు ఒకసారి హైదరాబాద్ కోర్టు నుండి తప్పించుకొని వెళ్ళినాడు. మరియు కరీంనగర్ జైలు ముందటి నుండి కూడా 6 ఎస్కాట్ సిబ్బంది ఉండగా అతను చేతికి వేసిన బేడీలతో సహా పారిపోయినాడు. ఇతడు మన తెలంగాణ రాష్ట్రంలోనే అతి ముఖ్యమైన దొంగతనం చేసే నేరస్తులలో ముఖ్యమైన వ్యక్తి. దయచేసి ప్రజలందరూ గమనించాలి. ఇళ్లకు వేసి ఉన్న తాళాలు ఎవరు కానీ వేసి బయటకు వెళ్ళినట్లయితే ఇటువంటి నేరస్తులు ఉన్నారని తెలుసుకొని ఇంట్లో ఉన్న బంగారు వస్తువులను కానీ డబ్బులను కానీ ఇళ్లలో పెట్టుకోకుండా దయచేసి ప్రజలందరూ తమ తమ బ్యాంకులో ఉన్న ఖాతాలలో లాకర్లలో దాచి ఉంచుకోవాలని మరియు గ్రామ ప్రజలు గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మా యొక్క పోలీస్ తరఫున మన మెట్పల్లి సబ్ డివిజన్లో ఉన్న ప్రతి గ్రామ ప్రజలకు